ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఏ పార్టీ నేతలను సంప్రదించకుండానే ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలను ఏకపక్షంగా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసిందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసి ఆర్థికంగా ముందున్న రంగారెడ్డి జిల్లాను కూడా తాకట్టు పెట్టి అప్పుగా డబ్బులు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వస్తుందనేది వాస్తవం. ఈరోజు మన దగ్గర ఉన్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు కలిపేస్తున్నారు? జిహెచ్ఎంసీలో కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళే అక్కడ ఉన్న చెత్తలేకపోతున్నారు. జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకి వాటర్ కేసీఆర్ ఇస్తే అది ఎత్తేసిండు. లైట్ పోతే బుగ్గలు వేయలేకపోతున్నారు, కనీసం లైట్ వేయలేకపోతున్నారు జిహెచ్ఎంసీలో. అట్లాంటిది మన మున్సిపాలిటీ అన్నింటినీ తీసుకుపోయి అందులో దోసేసారు. వాళ్ళు మన మున్సిపాలిటీస్లలో రెవెన్యూ ఎంతెంత రెవెన్యూ ఉంటుందంటే ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రభుత్వం నుండి డబ్బులు రాకపోయినా మన మున్సిపల్ కార్పొరేషన్ బాగా రన్ అయ్యేటట్టు ఒక్కొక్క కార్పొరేటర్ 4 కోట్ల 5 కోట్ల పనులు చేసుకుంటుంది మన దగ్గర. అట్లాంటిది తీసుకుపోయి వేసేస్తా ఉన్నాడు. రేపొద్దున ఒక పనులు పోయిందంటే అక్కడ చూడాలా, ఒక స్వీపర్ కావాలంటే అక్కడ చూడాలా. వాటి కిషన్ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. తప్పకుండా దీన్ని ఒక ఉద్యమంలో కూడా తీసుకుందాం. అసలు ఎందుకు కలపాల్సి వచ్చింది? 2 సంవత్సరాల నుండి కనీసం పక్క తిరిగి కూడా చూడలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడే మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అని చెప్పి ప్రతి మున్సిపాలిటీ, మనం బాగా డబ్బులున్న మున్సిపాలిటీ అయినా కూడా ప్రతి మున్సిపాలిటీకి ప్రతి నెల లంచంగా డబ్బులు వేసుకుంటే ఒక్కొక్క నెలకి కనీసం 11 కోట్ల రూపాయలు మన ఉమ్మడి రంగారెడ్డికి వేసేవాళ్ళంటే సంవత్సరానికి 100 కోట్లు మన అకౌంట్లలో పడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినట్టే సింకి లేపి ఇవ్వలేదు. ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళీ తీసేసుకున్నారు. ఇంతకుముందు మీకు అందరికీ ఐడియా ఉంది, టీడీలో ఇచ్చారు, పేరుకి టీడీలు ఇచ్చున్నారు. బట్ అవన్నీ మన ప్రభుత్వం తీసేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాజకీయంగా మనం ఎదుర్కోలేక రాజకీయంగా మన నాయకత్వాలను నిర్వీర్యం చేయడానికి, స్థానిక నాయకత్వాలను నిర్వీర్యం చేయడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికలను పెట్టదన్న ఉద్దేశంతోనే జిహెచ్ఎంసీలో కల్పిస్తున్నారనేది వాస్తవం.